అబ్బా మీరు నా వీడియోస్ చూసే పని అయితే కామెంట్స్లో తెలపచ్చు కదండి ఎలా ఉందనేసి. ఈరోజైతే నేనైతే పైపిన్ ఉంది కదండి, థ్రెడ్ పైపిన్ను, అదైతే ఎలా పెట్టాలనేది ఈ వీడియోలో చేశానన్నమాట. ఒక్కసారి ఇక్కడ చూడండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ముందుగా అయితే చూడండి, మనం మెయిన్ పీస్ ఉంది కదండి, బ్లౌజ్ పీసు, దానికి ఆపోజిట్ కలర్ అంటే శారీ కలరా లేదా అక్కడక్కడ ఏమైనా పుట్టిన అదే చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఏదైనా వస్తుంది కదా, దాంట్లో మ్యాచ్ అయ్యేలాగా ఒక క్లాత్ అయితే తీసుకోండి. నేనైతే చూడండి ఇక్కడ ఈ క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ మీరు చూసారా, నేను ఇక్కడ లాగి చూపించాను కదా క్లాత్ని, ఇలా సాగింది చూసారా, క్రాస్గా అయితే కట్ చేసుకున్నానండి. నేనైతే ముందుగా అయితే మీకు చూపించడానికి చిన్నదిగా ఇలా మరుగు అయితే చూపిస్తున్నాను అనమాట. నేనైతేనండి ఇక్కడైతే వేరే రెడీ చేసుకుని అయితే పెట్టుకున్నాను అనమాట థ్రెడ్ పైపింగ్ అయితే. మీకోసంగా అయితే ఇక్కడ చిన్నదిగా చూపిస్తూ ఉన్నాను, మనది లాంగ్ అయిపోతుంది మీకు బోర్ అయిపోతుంది అనేసి. ముందుకైతే చూడండి ఇలా కట్ చేసుకుని కుట్టేసుకోవాలన్నమాట. మీ దగ్గర సింగిల్ పాదం ఉంటే సింగిల్ పాదం పెట్టేసుకొని ట్రై చేయండి, కొత్తగా ట్రై చేసేవాళ్ళు. సింగిల్ పాదంతో అయితే మీరు ఈజీగా కుట్టచ్చు అనమాట. ఇక్కడ చూడండి నేనైతే పాదం ఉంది కదండి, పాదం కరెక్ట్గా ఒక్కరవ తక్కువ అనమాట. నేను వదులుకోండి క్లాత్, ఒక్కొక్కరైతే పాదంలో సగం పాదం దాకా వదులుతారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వదులుతారనమాట. నేనైతే కొంచెం క్లాత్ ఎక్కువ వదులుతానండి థ్రెడ్ పైపింది, ఎందుకంటే మనం రివర్స్ చేస్తాం కదా, ఒకవేళ మళ్ళీ పీసులు పాడు రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలనేసి నేనైతే ఇలా పెడతానమాట. ఇక్కడ మొత్తానికైతే చూడండి మన లైనింగ్ ఉంది కదండి, లైనింగ్కి అయితే ముందుగా అటాక్ చేసేసుకోండి. ఫస్ట్లో అయితే కొంచెం రఫ్ చేసుకోండి, రఫ్ చేసుకోవడం వల్ల దారం అనేది లూజ్ రాదనమాట. అదే థ్రెడ్ పైపింగ్ దారం వచ్చి ఇక్కడైతే చూడండి ముందుగా ఇక్కడ మీరు మామూలుగా కొత్తగా కుట్టే వాళ్ళు వచ్చి ఇక్కడ రౌండ్ తిప్పే దగ్గర కొంచెం గూడలాగా వస్తుందన్నమాట. మీరు ఇలా మారి కుట్టారనుకో గూడ అనేది రాదండి. ఒక చేత్తో మనం క్లాత్ని తిప్పుతూ ఒక చేత్తో పైపింగ్ థ్రెడ్ ఇలా పెట్టుకుంటూ కుట్టినామంటే ఈ సమానంగా, అంటే ఇప్పుడు నేను ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ నుంచి లాక్కుంటూ వెళ్ళాను, ఆ థ్రెడ్ పైపింగ్ ఎంతవరకు ఉందో అంత క్లాత్ మీద అంటే లైనింగ్ క్లాత్ మీద ఉండేలాగా కుట్టానమాట. అలా మరి కుట్టినామంటే మనము ఇప్పుడు రౌండ్ తిప్పుతాం కదా, కొంచెం ఎగుడు దిగుడుగా ఉంటుంది, అలా లేకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది, రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మొత్తం అయితే చూడండి ఇలా కుట్టేసాను అనమాట. ఇలా కుట్టేసిన తర్వాత మెయిన్ పీస్ ఉంటుంది కదండి, మెయిన్ పీస్కి అయితే మనం ఉల్టా ఏదో రివర్స్ ఏదో చూసేసుకోండి. ఫస్ట్గా చూసుకునేసి దీనికైతే మళ్ళీ అదైతే పెట్టేయండి. మన ఇప్పుడు పెట్టేటప్పుడు వచ్చి మనం థ్రెడ్ పైపింగ్ పెట్టాము చూడండి, అది లోపల పక్క వెళ్ళాలన్నమాట. అది లోపల పక్క పెట్టుకొని కుట్టినామంటే మన బయట పక్క వస్తుందండి. తెలియని వాళ్ళకి ఎంత క్లియర్గా చెప్తున్నానండి, మీరైతే లాస్ట్ వరకు చూడండి, బాగుంటుందన్నమాట. కొంచెం క్లిక్ చేస్తూ చూస్తున్న వాళ్ళైతే మీకు కొంచెం అర్థం అవ్వదన్నమాట. ఇలా మీరు ఎన్నో వీడియోస్ చూసుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో కుడతారనమాట. నేనైతేనండి ప్రతి ఒక్కటి ఇలాగే కుడతాను. నాకు కూడా వీటి గురించి ఏమీ తెలిసేది కాదండి. ఈ థ్రెడ్ పైపు ఇవన్నీ కూడా మనకి ఈ మధ్య కాలంలో వచ్చినట్టువే కదా, ఇంతకుముందు కాలంలో అయితే ఇవన్నీ అయితే ఏం లేదు. శారీలో క్లాత్ తోటే పైపింగ్ ఇలా మరి పెట్టేసేవాళ్ళు అనమాట. మళ్ళా ట్రెండింగ్ మారుతూ ఇలా అంతా కొత్తగా వచ్చాయి. నేను కూడా మీలాగే ఇట్లా ఎన్నెన్నో ప్రయత్నించుకుంటున్నా, అంతటికి నేనే తెలుసుకుంటూ చేశానన్నమాట. అప్పుడైతే యూట్యూబ్ కూడా నాకు పెద్దగా తెలిసేది కాదనమాట. నేనే నాకు అర్థమయ్యేది కూడా కాదు, ఎంతోమందిని అడగడం నేర్చుకోవడం ఇలా అంతా చేశానమాట. నేను వాళ్ళు చెప్పేది ఒక ఇంత అయితే నేను నేర్చుకునేది, వాళ్ళు చెప్పేది అనేది ఇంకొంచెం ఎక్కువ నేర్చుకునేదాన్ని అనమాట. ఇక్కడ చూసారా మొత్తం మనం ఇలా కుట్టుకున్నాం కదండి, లైనింగ్కి పెట్టి కరెక్ట్గా పాదం అనేది ఆ కుట్టు దగ్గరే పడే మాదిరిగా కుట్టుకోవాలన్నమాట. అలా కుట్టినామంటే మనం ఎక్కడైతే దారము ఎంత లావు దారం అయితే పెడతామో థ్రెడ్ పెయింట్ దారము అంతే లావు వస్తుందన్నమాట పైపిన్ను. లేదా మనం కొంచెం సల్లు వదులుతూ కుట్టుకున్నాం అనుకోండి, థ్రెడ్ పైపింగ్ దారం మీద కొంచెం ఎక్కువ లావు వస్తుంది, అది కొంచెం నీట్గా అనిపించదు అనమాట కుట్టేటప్పుడు. ఎవరైనా మనం కుట్టినా కూడా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదన్నమాట. మీరు కొత్తగా కుట్టే వాళ్ళు ఒకటి చేయండి, ఏదైనా మీ దగ్గర వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా, వీటి మీద ప్రయత్నించండి. ఖచ్చితంగా ఇదేం పెద్ద బ్రహ్మిద్దేం కాదండి. ఇప్పుడు మొత్తం మారిపోయింది టెక్నికల్ అంతా, దీనికంటూ పాదాలు వచ్చాయి, ఎంతో డిఫరెంట్గా ఎన్నెన్నో ఛానల్స్లో చూపిస్తూ ఉంటారు. ఎంతో ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. అప్పుడు కాలంలో కష్టపడేవాళ్ళు ఇప్పుడు అన్నీ ఈజీగా నేర్చుకోవచ్చండి. మీరు మామూలుగా క్లాత్ మీద ట్రై చేయండి,
బాగా ఈజీగా వస్తుంది. మళ్ళీ మీరు కొంచెం ట్రై చేసినాక రౌండ్ ఒక పాత వేస్ట్ గుడ్డు ఉంటుంది కదా, దాని మీద రౌండ్గా గీసుకొని దాని మీద ట్రై చేయండి. అది వచ్చిందన్నంగా మళ్ళీ మీ జాకెట్ల మీద ట్రై చేసుకొని మళ్ళీ బయట వాళ్ళు కుట్టండి. నేనైతే ఒకటే చెప్తాను, ఫస్ట్ మన వస్తువులు మన గుడలపైనే ట్రై చేసి బయట వాళ్ళది తీసుకోండి. కొంచెం అలవాటు అయిన వాళ్ళు అయితే ఒకేసారి కూడా బయట వాళ్ళ మీద కూడా ట్రై చేయొచ్చండి. కొత్తగా చేసేవాళ్ళైతే అలా చేయండి, మీకు బాగుంటుంది. కానీ వెనకడుగు వేయొద్దండి. మిషన్ ఎవరైతే ఇష్టంగా ఉండేవాళ్ళు వెనకడుగు వేయకుండా ముందుకే వెళ్ళండి. బాగా ఈజీగా కుట్టచ్చు, మీరు బాగా నేర్చుకోవచ్చు అనమాట. నేనైతే చూడండి ఇక్కడ రివర్స్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న టాకాలు పెట్టాను, మీరు గమనించారు కదా. అలా మార్క్ పెట్టుకుంటే రివర్స్ చేసేటప్పుడు నీట్గా అనుగుతుంది అనమాట క్లాత్ అయితే. ముందు పక్క పెడతాం కదా, దానికి కూడా అలా పెట్టుకోవాలండి. హ్యాండ్స్కి మాత్రమే పెట్టాల్సిన పని లేదు ఆ టాకాలు అనేది కట్ చేయడం అనేది. ముందు పక్క పాటుకు కానీ వెనక పక్క పాటుకు కానీ అది అయితే పెట్టాలండి టాకాలు అనేది. మొత్తం అయితే ఇలా కుట్టేసుకున్నాను అనమాట. నేనైతే ఇది ఎలా అనిపించిందో మీరైతే కామెంట్స్లో తెలపండి. నన్ను ఇంకా కొంతమంది బ్లౌజ్ కటింగ్స్ ఇంకా చూపించండి అక్క, పాట్ నెక్లు రకరకాలుగా అడుగుతున్నారండి. సొక్కాయలు కుట్టమంటున్నారు. నేను అన్ని వీలు చూసుకొని చెప్పాను కదా, నాకైతే ఏ వస్తాయి అవే మీకు వీడియోలు చేసి పెడుతూ ఉన్నానండి. వీలైనంత వరకు మా గుడ్డలు ఎవరిపైనా ఉండేటప్పుడు నేను మీకు ఇంకా కొంచెం మీకోసంగా వీడియోలు అయినా చేస్తానన్నమాట. మీకు ఏమనిపించిందో కామెంట్స్లో తెలపండి. మీకు ఇదేమన్నా ఇంకా ఇలా కాదక్క అని ఏమన్నా మీకు అనిపించే పని అయితే కూడా నాకు తెలపండి. నా పొరపాటు ఏమన్నా ఉందని మీకు అనిపిస్తే కూడా నాకు తెలపండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇది లాంగ్ వీడియో కదండి, మీరు ఇంకొంచెం ముందుకి జనాల్లోకి తీసుకొని వెళ్ళాలన్నమాట. నాకు మీ సపోర్ట్ అయితే కావాలండి. నేను లాంగ్ వీడియో చేసేటప్పుడు మీకోసంగానే చేస్తున్నానండి, టైం తీసుకొని. మీకు అందరికి చెప్తూ ఉంటాను కదా, నాదైతే పెద్ద ఫ్యామిలీ, ఇవన్నీ హ్యాండిల్ చేసుకొని వీడియోస్ చేస్తున్నానని మీతో అంటూ ఉంటాను కదండి. మీకోసంగా చేస్తున్నాను కాబట్టి మీ సపోర్ట్ అయితే నాకు కావాలండి. మీరు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలిపి ఇవన్నీ షేరింగ్ చేయండి. 10 మందికి షేరింగ్ చేసి నన్ను ఇంకొంచెం ముందుకి నడిపించండి. మీ సపోర్ట్ అయితే కావాలి. మొత్తం అయితే చూడండి ఇలా అయితే కుట్టేశాను అనమాట. ఫినిషింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.